హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్ సార్. ఈరోజు మన వీడియోలో టెట్ రిజల్ట్స్ గురించి, దానికి సంబంధించిన పరిణామాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా మంది ఇప్పటికే ఎన్నో సార్లు రాసినప్పటికీ ఇప్పటికీ క్వాలిఫై కాలేకపోతున్నారు. దానికి గల కారణాలు నేను విశ్లేషిస్తా. ఇందులో అభ్యర్థుల తప్పు ఉందా, లేదంటే వ్యవస్థలో లోపం ఉందా అనే విషయం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద పేపర్ 1లో 72% మరి పాస్ పర్సెంటేజ్ ఉంది. ఇటు పేపర్ 2 విషయానికి వస్తే 39% మరి పాస్ పర్సెంటేజ్ ఉంది. తర్వాత ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాశారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగుల్లో అప్లై చేసుకున్న వాళ్ళలో 57% క్యాండిడేట్స్ మరి క్వాలిఫై అవ్వటం జరిగింది. ఓవరాల్ గా తీసుకుంటే మరి ఎవరు ఎక్కువ క్వాలిఫై అయ్యారు? పేపర్ 1 అభ్యర్థులు ఎక్కువగా క్వాలిఫై అయ్యారు. పేపర్ 2 అయితే గదే 39-40 దగ్గర ఆగిపోయింది. ఇంకా 60% ఆగిపోయింది. మరి ఎందుకు ఈ ప్రాబ్లం ఎక్కడ ఉంది? సో ఇక్కడ వ్యవస్థల లోపం ఉంది. సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అందరికి కామన్ ఉన్నాయి, అందులో డౌటే లేదు. అవి మార్చడానికి వీలు లేదు. ఒకవేళ మార్చాలంటే చాలా తతంగం ఉంటుంది. అట్లీస్ట్ ఎవరి సబ్జెక్టు వాళ్ళకుంటేనైనా వాళ్ళు జబర్దస్త్ పాస్ అయిపోతారు కదా. ఇప్పుడు బయోసైన్స్ అంటే సైన్స్, మ్యాథ్స్ అభ్యర్థులకు 2 సబ్జెక్టులు షేర్ చేసుకునేసరికి, 2-3 సబ్జెక్టులు షేర్ చేసుకునేసరికి ఆ మార్కుల పాస్ పర్సెంటేజ్ ఎక్కువ పెరగలేకపోతుంది. అదే సోషల్ అభ్యర్థులకు కూడా కొంచెం టఫే వచ్చింది కాబట్టి తక్కువనే క్వాలిఫై అయ్యారు. సో ఏది ఏమైనా మరి రిజల్ట్స్ అయితే వచ్చాయి. మీరు ఇప్పటికీ క్వాలిఫై అవ్వలేదు అని మీరు బాధపడుతుంటే డెఫినెట్గా మీ 100 రోజులు నాకు ఇవ్వండి. నేను మిమ్మల్ని క్వాలిఫై అయ్యే విధంగా మన షెడ్యూల్ ఉంటుంది. మరి రెగ్యులర్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఏం లేదు, నేను ఒక టాపిక్ ఇస్తా, ఆ టాపిక్ మీద 100 మార్కులతో ఎగ్జామ్ పెడతా. సో మీరు చదివిన దాన్ని ఆ పరీక్ష రాసి మీకు ఎంతవరకు అవగాహన అయిందో తెలుసుకోవడానికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. సో అందుకే చాలా మంది అభ్యర్థులు మొన్ననే మరి కీ పేపర్ వచ్చినప్పుడు మన దాంట్లో అభ్యర్థులు జాయిన్ అయ్యారు. సో ఇంకా ఎవరైనా మీరు రాయాలనుకుంటే, ఆన్లైన్ టెస్ట్లు రాయాలనుకుంటే, సార్ నేను క్వాలిఫై అవ్వలేదు, 3-4 సార్లు మీరు క్వాలిఫై అవ్వలేదు కదా, ఈ ఒక్కసారి ఛాన్స్ చూడండి. మన దగ్గర ఒక్కసారి రాసి చూడండి. మీరు క్వాలిఫై అవుతారా అవ్వరా మీకే అర్థమైపోతుంది. సో మీరు ఓన్గా ప్రిపేర్ అయితే ఏంటంటే ఈ రోజు ఒక టాపిక్ ప్రిపేర్ అవుతామని చెప్పి కూర్చుంటారు, ప్రిపేర్ అవ్వనే అవ్వరు. సో అదే మన దగ్గర మీరు టెస్టులు రాసుకున్నారు అనుకో, బ్రహ్మాండంగా అరే ఇలా సార్ ఎగ్జామ్ పెడతాడు కదా అని ఒక భయంతోనే ఎంతో కొంత చదువుతారు. అంటే మీకు తెలియకుండానే ఇటు సైకాలజీ, ఇంగ్లీష్, తెలుగు అన్ని సబ్జెక్టులు కవర్ అయిపోతాయి. అటు మ్యాథ్స్, సైన్స్ కవర్ అయిపోతుంది. ఇటు సోషల్ వాళ్ళకి సోషల్ కవర్ అయిపోతుంది. స్కూల్ బుక్స్ కవర్ అవుతుంది. ఇటు మెథడాలజీ కూడా కవర్ అయిపోతుంది. సో మొత్తం మీద ఈ 100, 120, 130 రోజులు ఉంటాయి టైము. ఈ నెక్స్ట్ టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్ రాసే వరకు పూర్తి బాధ్యత నాది. రెగ్యులర్గా టెస్టులు పెడతా. మీ బాధ్యత ఒకటే, చదవాలా, టెస్ట్ అటెండ్ చేయాలా, నిజాయితీగా రాయాలా, ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలా. అంటే మీ ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్ అంటారు కదా. మీరు ఎన్నిసార్లు ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్గా తయారవుతారు. సో ఈ ఒక్కసారి నన్ను నమ్మి మన ఛానల్లో ఉన్నటువంటి ఆన్లైన్ టెస్ట్ రాసుకోండి. మీరు పాస్ పర్సెంటేజ్ ఎట్లా పెరుగుతుందో చూద్దాం. సో ఇది మరి ఇవాటి వీడియో. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.